హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం తెలుగులో మాట్లాడే మాటలు స్ట్రక్చర్స్ ఉపయోగించి ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. సో మీ అందరికీ తెలిసిందే, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, సమస్యలతో నిద్ర పట్టక రాత్రంతా అటు ఇటు దొర్లుతూనే ఉన్నాను. I was tossing and turning all night due to problems. I was tossing and turning all night due to problems. Number 2, అతను గొప్పగా కనిపించాలని కార్ కొన్నాడు. He bought a car just out of pretension. He bought a car just out of pretension. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను ఆమెని ఇబ్బంది పెట్టక తప్పలేదు. నెంబర్ 2, నేను ఫోన్ చేయబోతున్నాను, అంతలోనే అతను మెసేజ్ చేశాడు. సో ఈ తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరు వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. జనరల్గా మనం తెలుగులో చేయక తప్పలేదు లేదా చేయక తప్పింది కాదు అంటూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో కుడింట్ హెల్ప్ బట్ అంటారు. అలాగే దీన్ని కుడింట్ బట్ అని కూడా అంటారు. ముందుగా స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ కుడింట్ హెల్ప్ బట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. లేదా ఈ కుడింట్ హెల్ప్ బట్ ప్లేస్లో కుడింట్ బట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆ పరిస్థితుల్లో నేను వాళ్ళకి సహాయం చేయక తప్పలేదు. I couldn't but help them in that situation. నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళని చూడగానే అక్కడికి వెళ్ళక తప్పలేదు. I couldn't help but go there as soon as I saw them. ఇంతకు ముందు సెంటెన్స్లో couldn't but ఒకటి అప్లై చేసాం. ఈ సెంటెన్స్లో couldn't help but అప్లై చేసాం. ఏది అప్లై చేసినా మీనింగ్ ఒకటే. ఆమె అడిగిన వెంటనే ఇవ్వక తప్పలేదు లేదా తప్పింది కాదు. I couldn't help but give as soon as she asked. నేను ఆ పనిని ఒప్పుకోక తప్పలేదు. I couldn't help but agree to that work. నేను వాళ్లతో ఉండక తప్పలేదు. I couldn't help but stay with them. నేను అతనితో మాట్లాడక తప్పలేదు. I couldn't help but talk to him. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, నేను ఆమెని ఇబ్బంది పెట్టక తప్పలేదు. సో ఇప్పుడు వేరొక స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఎలా అంటే భోజనం చేయబోతున్నాను, అంతలోనే వచ్చారు, లేదా బయటికి వెళ్ళబోతున్నాను, అంతలోనే ఇలా చెప్పారు, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. వీటికి సంబంధించిన స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ జస్ట్ అబౌట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కమా ఇన్ ద మీన్ టైమ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఐ, హీ, షీ, ఇట్ నేమ్కి వస్తుంది. వర్ అనే హెల్పింగ్ వర్బ్ యూ, వి, దే నేమ్స్కి వస్తుంది, అంటే ప్లూరల్. జస్ట్ అనేది కాలాన్ని ఎంఫసైజ్ చేసి చెప్తుంది, అంటే నొక్కి చెప్తుంది ఆ క్షణంలోనే అని. V1 అంటే బేస్ ఫామ్. ఇన్ ద మీన్ టైమ్ అంటే అంతలోనే. ఇక్కడ నేను సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ తీసుకున్నాను కదా. ఈ ప్లేస్లో మీరు ఏ టెన్స్లో మాట్లాడుతున్నారో ఆ టెన్స్ అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఒకే ఒక్క టెన్స్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను బయటికి వెళ్ళిపోతున్నాను, అంతలోనే వాళ్ళు ఇలా చెప్పారు. I was just about to go out and in the meantime they told like this. I was just about to go out అంటే నేను బయటికి వెళ్ళబోతున్నాను అని. మేం భోజనం చేయబోతున్నాం, అంతలోనే వాళ్ళు వచ్చారు. మీరు అంతలోనో ఇంతలోనో ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. We were just about to have food and in the meantime they came. నేను దాని గురించే చెప్పబోతున్నాను, అంతలోనే మీరు అడిగారు. సో జనరల్గా మనం ఈ టైప్ మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. I was just about to say that and in the meantime you asked. I was just about to say that
అండ్ ఇన్ ద మీన్ టైమ్ యూ ఆస్క్డ్. నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతున్నాను, అంతలోనే ఆమె వచ్చేసింది. ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు గివ్ దెమ్ మనీ అండ్ ఇన్ ద మీన్ టైమ్ షీ కేమ్. I was just about to give them money and in the meantime she came. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది. నేను ఫోన్ చేయబోతున్నాను, అంతలోనే అతను మెసేజ్ చేశాడు. సో గైస్, ఇదండి ఈరోజు క్లాస్. సో నా వీడియోస్ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్